మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర గారు అయితే పోటీ చేసి గెలుపొందడం అయితే జరిగింది. గతంలో పేర్ని నాని గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆయన పనితీరు ఎలా ఉంది, కొల్లు రవీంద్ర గారి పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఆ రాజకీయాలు చేస్తూనే ఉంటారు. అది రాజకీయ నాయకుడు ఇప్పుడు పేరు నాని గారు ఏమంటాడు, కోనేటి జంటల్లో పడవ వేసుకు తిరుగుతాడు. తర్వాత పేరు నాని గారికి గెలిచాడు, కొల్లు రవీంద్ర గారు తిరుగుతాడు. దీంట్లో మార్పే ఉంది. నేను అభివృద్ధి చేస్తున్నాను అంటాడు. ఎక్కడ చేస్తున్నాడు మరి మనకేం అర్థం అవుతుందా. 10కి ఎన్ని మార్కులు వేస్తారు పనితీరుకి ఈ 2 ఏళ్లలో? 10కి 3 వేస్తానండి. ఎందుకంటే ఆయన ఏంటంటే గెలిచారు తప్ప మన రోడ్స్ కానీ లేకపోతే గెలిచిన తర్వాత వచ్చి పూర్ పీపుల్స్ని ఏమైంది ఏంటని అడగడం లేదు. భవిష్యత్తులో జనసేన పార్టీ ఉంటుందా ఉండదా? గ్యారెంటీగా ఉండకపోవచ్చు నాకు తెలిసి. నేను అభివృద్ధి చేస్తున్నాను అంటావేంటి? బైబర్త్ కాడి నుంచి కోనేటి సెంటర్ వరకు రోడ్డు లేదండి. అప్పుడు ఇది పోసి ఆయన కొట్టారండి. నిజం. ఓవరాల్గా కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు 10కి? 10కి 8 మార్క్స్. నిరుద్యోగాలు కూడా పోయి ఉద్యోగాలు వస్తే స్టూడెంట్స్ కూడా సంతోషపడతారు. నమస్తే అండి, మీ పేరు? నాగేశ్వరరావు. ఏం చేస్తారు? కే నాగేశ్వరరావు. ట్రాక్టర్ వాళ్ళు. ఏ డాక్టర్? మున్సిపాలిటీది ప్రైవేట్. అంటే ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? అంటే నియోజకవర్గంలో ఆయన గెలిచి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఏమన్నా అభివృద్ధి పనులు చేస్తున్నారా చేయట్లేదంటే మీరేం చెప్పాలి? బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. అంటే ఏం చేశారు ఇప్పుడు దాకా? డ్రైనేజీలు కట్టిస్తున్నారు, పచ్చదారు రోడ్డు చేయిస్తున్నారు, రోడ్లు వేయించారు. మొన్న పండుగ మందులు రోడ్లు వేయించారు. రోడ్లు వేసారు, ఆయన వేయించాడు. మరి మంచినీళ్ళ పథకం కాడ ఎక్కడికడ బీర్ అవుతున్నా ఎక్కడ ఉండని అభివృద్ధి చేస్తున్నారు. మంచినీళ్ళు సరఫరా మంచినీళ్ళు సరఫరా. ఏ ఏరియాకి చేస్తారు? నేను ఉల్లింగపల్లి. ఉలికిపల్లి. ఇక్కడ నుంచి ఉలికిపల్లి వెళ్తాయి ఈ నీళ్ళు? ఉల్లింగపాలెం వెళ్తాయి. ఏ పాలెం? ఉల్లింగపాలెం. ఉల్లింగపాలెం. ఎంత దూరం? ఇక్కడ 3 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి 3-4 వస్తుంది. అక్కడ దొరకవా వాటర్? లేదు, వాటర్ అంటే ఇప్పుడు ఉంటుంది, కొంతమందికి అభివృద్ధి అవుతావు. ఇప్పుడు నీళ్లు అందరికీ అందాలంటే అందవు కదా. మోటార్లు గబాలు అందే పొజిషన్ ఉంటుంది, అందని పొజిషన్ ఉంటుంది. ఆ లెక్కలో మేము తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తాం. మీకు ఏదో సమస్య ఉందన్నారు. మీకు వయసు 64 సంవత్సరాలు. 64 సంవత్సరాలు. పింఛని అనేది వైసీపీలను 2-3 సార్లు 2003 కానీ అడుగుతున్నా. అది అంటున్నారు, ఇది అన్నారు. 2023 నుంచి అడుగుతుంటే అది అన్నారు, ఇది అన్నారు. అసలు రాలే ఇంతవరకు. అది రాసాం, అది రాసాం, ఇది రాసాం అంటున్నారు. అసలు 2003 కాడి నుంచి నేను అడుగుతుంటే లేదంటున్నారు. ఇంకా రాలేదు, వయసు రాలేదు అన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అందుకే కాదు, ప్రైవేట్ అండి. ప్రైవేట్ ఏదో కూలికి 500 అండి. కూలి 500. అది పొజిషన్. అది ఎక్కడ బస్సుకే చాలుతున్నా. బస్సుకే చాలుతున్నా. కృష్ణారావుపేట. అక్కడి నుంచి వస్తే నా 40 రూపాయలు ఛార్జ్ అవుతుంది. పేర్ని నాని గారు ఉన్నప్పుడు బాగుందా, రవీంద్ర గారు వచ్చినప్పుడు బాగుంది? ఎవరున్నప్పుడు బాగుంది అంటారండి? ఎవరున్నప్పుడైనా అట్టాగా ఉంది. ఇప్పుడు అట్టాగా ఉంది. అభివృద్ధి ఎవరైనా అట్టాగే చేస్తారు కదా, అలాగే చేస్తారు. ఎప్పుడు అందరిని మెచ్చిపోయాలంటే ఎవరు మెప్పిలేరు. అందరికి దేవుడు అనేవాడు అందరికి అందుతాడా అన్నాడు. అర్థమవుతుందా? 2,30,000 కోట్లు అప్పు చేసాడు అన్నారు. ఏంటి ప్రజలందరికి పెట్టి, జనాలకు పెట్టి, ఈయన వచ్చి 18 నెలల 4 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఎవరికి పెట్టాడు? అసలు ఎవరికి పెట్టాడమ్మా? పలానోళ్ళు పెట్టాడని ఉండాలిగా. రైతు భరోసా లేదు. రైతు భరోసా లేకపోతే గ్యాస్ పండగ లేదు. ఒక్కటి పడింది, ఒక్క పండుగ డబ్బులు పడినాయి అమ్మా, అంతే. నేను అభివృద్ధి చేస్తున్నాను అంటాడు. ఎక్కడ చేస్తున్నాడు మరి మనకేం అర్థం అవుతుందా. మంచి అన్నీ ఆక్రమించుకుంటున్నాడు శుభ్రంగా. ఇది మటుకు ఈసారితో తుడిచేద్దమ్మా. ఈసారితో ఇక పోయేసారి వచ్చేద్దు, కానీ ఇది మటుకు రాదు. అమ్మమ్మ కాపాడే సుఖం ఏంటి? కాపాడు చేయనిస్తారు అనుకుంటున్నావా? చరిత్రలో జరగదు అది. మనం ఎప్పుడైనా కలిస్తే నేను చరిత్రలో మా ఊడు అనేవాడు ముఖ్యమంత్రి చేయనివాడు అసలు చంద్రబాబు నాయుడు. ఎందువల్ల అంటారు? ఎందువల్ల ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఎందువల్ల? వాళ్ళనే చూసుకుంటాడు కానీ
కాపోడిని మట్టుకు ఎక్కనివాడు. అంటే కాపుల్లో రాజకీయ చైతన్యం లేదంట. అంతే, ఎక్కితే రెడ్డి లేకపోతే కమ్మ, అంతేగాని కాపోడికి మట్టుకు రానివారమ్మా. ఓకే. అది చరిత్రలో జరగదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడుగా మరి. ఉన్నాడు, ఇక అంతవరకే సరిపెడతాడు. ఈ కాపులకి ఇది కావాలని ఎక్కడన్నా చెప్తున్నాడా? మీరు ఇన్నిసార్లు తిరుగుతారు, ఎక్కడన్నా చెప్తున్నాడా? లేదుగా. మరి ఇంకా కాపుడు ఎక్కడికి పనికొస్తాడు? ఇంకా అప్పుడు లేబర్కి పెట్టేస్తున్నాడు జగన్ అన్నారు. లేబర్కి పెడితే మరి అసలు ఈ ఓట్లు వచ్చిన ఓట్లన్నీ ఏమైపోయినాయి మనకు అర్థం అలా. అవును. 60% ఉందమ్మా అవును. దేశం మీద 60% ఉంది. అవును. 60% లేదు, అసలు 11% వచ్చింది. ఇది ఎంత మోసం జరిగిందో చూసుకో. అసలు మోడీ మోసం అంటారు. మోడీ మోసమే. మోడీ ఎగిరిపోతాడు మరి ఇది లేకపోతే. అందుకని ఆ పని చేశారు అంతే. ఓవరాల్గా జగన్ గారికను చంద్రబాబు గారికి ఇద్దరికి ఏం తేడా ఉంది? ఆయన పరిపాలనలో ఏం గమనించారు, ఈయన పరిపాలనలో ఏం గమనిస్తున్నారు? ఈయన పరిపాలనలో జగన్ గారి పరిపాలనలో గమనించింది ఏంటో చెప్పనా? రైతు భరోసా పడింది, చెప్పినట్టుగా పడింది. మా యాన్ వాళ్ళకే 4 సంవత్సరాల మీద 4,500 వచ్చినాయి. చెప్పినట్టుగా పడ్డాయి. ఏ చేస్తికైనా సరే చేస్తాను అంటే చేస్తాడు. ఇది అసలు 60 సంవత్సరాల వాళ్ళకి 5 పైసలు వేయలేదమ్మా. 18 సంవత్సరాల కానీ 60 సంవత్సరాల దాకా వచ్చిన వాళ్ళకి 1,500 వేస్తాడు నెలకే. 1,500 కాదు కదా, 15 పైసలు లేవు. ఈ ప్రభుత్వం అంత అడ్డుగోలు అసలు ఎక్కడ ఉండదమ్మా. అసలు అడ్డుగోలు ప్రభుత్వం అంతే, గ్యారెంటీగా అడ్డుగోలు ప్రభుత్వమే ఇది. జనాలకి డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. ఏ డబ్బులు? ఉచితంగా డబ్బులు అలవాటు చేయడం కరెక్ట్ కాదని జనాలు జగన్ వద్దు అనుకున్నారు కదా. జనాలు ఏం వద్దనుకోవాలా, మాఫీ జరిగిందే కానీ జనాలు ఏం తప్పులేదమ్మా. జనాలు అందరూ బాగానే చూశారు. ఈ ఒక మోడీ గారు చేసిన పని ఏంటంటే, ఈ కానీ ఈ సీట్లు పోతే మనం పోతాం. ఆయనైతే ఎదురు తిరుగుతాడు, ఈయనైతే ఎదురు తిరగడం, మన దగ్గర ఒప్పందాలు అవుతున్నాయి అని ఈ పని చేశారంతే. ఇప్పుడు భవిష్యత్తులో జనసేన పార్టీ ఉంటుందా ఉండదా? గ్యారెంటీగా ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకని అంటారా? అసలు మాకేం చేస్తలేదు కదండి. ఎక్కడ చేశాడు? ఈ కృష్ణా జిల్లాలో పలానా పని చేశానని చెప్పమనండి. అసలు మనోడే సుఖం ఏంటి? ఎక్కడో వేసాను లైట్లు, ఎక్కడే వేసాడంటే ఏంటి ఎక్కడే వేసింది? మొన్న ఒక కుర్రోడు ఈ కుల్ రవీంద్ర గారిని తిట్టాడు. నేను అభివృద్ధి చేస్తున్నాను అంటావేంటి? బైబర్స్ గారి నుంచి కోనేరు సెంటర్ వరకు రోడ్డు లేదండి. అప్పుడు ఇది పోసి ఆయన కొట్టారండి. నిజం. అసలు ఎంతమంది కొట్టారు అనుకుంటున్నా? ఇంటికెళ్ళి పొయ్యమన్నంతగా తప్పు వచ్చేసిందా? తప్పు కదా అది. అడిగాడు తప్ప, దాంట్లోనే తప్ప. తప్పేం కాదు అది. ప్రతి ఒక్కరి మీదకి నేరాలు జరుగుతున్నాయి కానీ మంచి చెడు ఏం లేదమ్మా. అంతే అంతే. ఓకే బాబు, ఓవరాల్గా ఎన్ని మార్కులు వేస్తారు కూటమి ప్రభుత్వానికి? 10కా? ఈ కూటమి ప్రభుత్వానికా? ఈ 10కి 2 కూడా రాబోవచ్చు. నేను చెప్తాం కాదు, అసలు జనాలు చెప్తున్నారు. ఎటు వెళ్ళినా అది గ్యారెంటీ. థ్యాంక్ యూ. అది గతంలో పేర్ని నాని గారు పనిచేశారు, ఇప్పుడు రవీంద్ర గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు కదా. ఇద్దరిలో తేడా ఏముంది అంటే ఆయనకి ఈయనకి డిఫరెన్స్ ఏంటి? అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ ట్యాంకులు కట్టిన పరిస్థితి కనిపించట్లా, ఈయన వచ్చినా ఎక్కడ ఊర్లలో ట్యాంకులు కట్టేస్తున్న పరిస్థితి కనిపించట్లా. కారణం ఏంటంటారంటే ఇప్పటికి కూడా ఇంకా వాటర్ని నార్మల్గా ట్యాంకర్స్ ద్వారా తీసుకెళ్తున్నారు కదా. ఎందువల్ల అంటారు? 2009 నుంచి ఎమ్మెల్యేగా పేర్ని నాని గారు, తర్వాత రవీంద్ర గారు, మళ్ళీ పేర్ని నాని గారు, మళ్ళీ రవీంద్ర గారు. ఇప్పుడు అంటే దాదాపు 4 ఎన్నికలు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల బందరులో మనం ఏమైనా అభివృద్ధి చూసామంటే అయ్యే రోడ్లు అదే అంతే, అయ్యే రోడ్లు అయ్యాయి. మరేంటి మీరు వర్షం గురించి అన్నారు కదా, బెల్లం మేలు అన్నా కూడా అది కూడా బాగోలేదు. మీరు వర్షం గురించి అన్నారు కదా, బస్ స్టాండ్ మునిగిపోద్దని. గంట వర్షం కుడితే కోన సెంటర్ మునిగిపోద్ది. నేను అక్కడ నాన్నగారు 10 వేస్తామండి. 10 ఎందుకని? అంతే, అభిమానిగా? అభిమాని కాదు, ఆయన లెక్క అంతే.
ఓవరాల్ ఏం చెప్పదలుచుకున్నారు కూటమి ప్రభుత్వానికి? కూటమి ప్రభుత్వం అంటే ఏముందండి, మరి ఎందుకు గెలిపించుకోలేకపోయారు పేరుని నాని గారు అంటే ఆ గాలిలో అట్ట పోయిందండి. అది అబ్బాయిని? అని కూర్చేసాం, గాలిలో అట్ట పోయింది, ఏం చేద్దాం ఎగిరిపోయింది. అంతే. థ్యాంక్ యూ బాబాయ్. అదే మరి అది ఈయన ఒక్కడే కాదు కదా, తెలిసే ముందు తెలివిగా తప్పించుకున్నారా? అది ఏం తెలియదు కానీ లేదు ఆ కుర్రోడు చేద్దాం అనుకున్నాడు, కొడుకు ఇచ్చుకున్నాడు. ఇప్పుడు చాలామంది ఇచ్చుకున్నారు కదండి అట్టగే. ఇప్పుడు కానీ నాని గారే కొల్లు రవీంద్ర గారు పని బాగానే ఉంటుంది. ఏ అంశాల మీద దృష్టి పెట్టారు ఆయన? అభివృద్ధి మీద పెట్టాడుగా. అభివృద్ధి మీద పెట్టారా? ఆయన ఉన్నప్పుడు ఎప్పుడూ అభివృద్ధి బాగానే చేస్తాడు. ఏంటి అంటే జరిగిన అభివృద్ధి ఏంటి? రోడ్లు అవి వేస్తున్నాడు. మీ రోడ్డు చేశారు ఈ మధ్య. మా కాపాడేది ఇదేగా. నేను ఈ రోడ్డు అడుగుతా, ఈ రోడ్డు వేసాడు, అభివృద్ధి జరిగినట్టేగా నాకు. మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ రోడ్డు వేస్తే చాలంటారు. అలానే అలా అంటున్నాం. ఈ రోడ్డు మా కళ్ళ ముందు వేసాడు కాబట్టి అభివృద్ధి జరిగిందని అంటున్నాం. అది ఇప్పుడు నేను బంధనంతా తిరుగుతూ ఉన్నాను కదా, నేను డైలీ ఈ రోడ్డు వెళ్తే ఈ రోడ్డు వస్తా. అంటే గడిచిన 20 సంవత్సరాలుగా పేర్ని నాని గారు, కొల్లు రవీంద్ర, ఆయన ఒక 10 సంవత్సరాలు, ఈయన ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. చిన్నపాటి వాహన వస్తేనే ఈ కోనేరు సెంటర్ అనేది మునిగిపోద్ది. 20 ఏళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఎందుకు దీన్ని ఇంకా అభివృద్ధి చేయలేకపోతున్నారు? దీనికి గల కారణాలు ఏంటంటే మీరేం చెప్తారు కామనర్గా? స్వతంత్రం వచ్చింది కరెక్ట్గా చెప్పు సార్. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కోనేరు జనరల్లో నీళ్ళు ఆగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. అదేంటంటే కోనేరు జనరల్ అది అందం, వాటర్ రావడం బందరగా అందం. అవి ఏంటంటే ఆ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళు, ఈ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు, అవి మామూలుగా అవి రాజకీయాలు. అవి ఇక్కడ రాజకీయాలతో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఆ రాజకీయాలు చేస్తూనే ఉంటారు. అది రాజకీయ నాయకుడు ఇప్పుడు పేరు నాని గారు ఏమంటాడు, కోనేరు జనరల్లో పడవ వేసుకు తిరుగుతాడు. తర్వాత పేరు నాని గారికి వెళ్ళాడు, కొల్లు రవీంద్ర గారు తిరుగుతాడు. దీనిలో మార్పే ఉంది. వాళ్ళ గురించి మనం మాట్లాడతాం, తప్పు కదా, అనవసరం. అది స్వతంత్రం వచ్చిన కానీ ఉంది. కోనేరు జనరల్లో గొయ్యి అనేది ఆకు ఇది మర్చిపోయా. అది ఓవరాల్గా నేను ఒక 5 ప్రశ్నలు అడుగుతా. 100 అడుగు ప్రాబ్లం లేదు. 5 ఎక్కువ అడగను. ఎమ్మెల్యే పనితీరులో మీరు సంతృప్తిగా ఉన్నారా? బాగున్నాం, సంతృప్తిగా ఉన్నాం. తర్వాత ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గారు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు? ఎప్పుడు అందుబాటులో ఉంటారు రవీంద్ర గారు. రోడ్లు, నీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులపై ఎమ్మెల్యే స్పందన ఎలా ఉంది? రోడ్ల మీద మాత్రం ఫుల్ పెట్టాడు, ఫుల్ ఫోకస్ పెట్టాడు రోడ్ల మీద. ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలు ఏంటి, అవన్నీ ఎంత మటుకు నెరవేర్చారు? హామీలు ఈ రాజకీయ నాయకులు మాట్లాడాలి, మేము కాదు, కామనర్స్ మాట్లాడకూడదు. వాళ్ళు ఇస్తారు హామీలు, వీళ్ళు ఇస్తారు. అవి హామీల గురించి మనకెందుకు? ఓవరాల్గా ఎమ్మెల్యే గారి పనితీరుకి 10 మార్కులకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? 10కి 10 ఇస్తాం కొల్లు రవీంద్ర గారు. ఇక్కడ మచిలీపట్నం మండలమే చిన్నాపురం. ఎమ్మెల్యే గారు ఎవరు? మీ ఎమ్మెల్యే గారు? మా ఎమ్మెల్యే గారు కొల్లు రవీంద్ర గారు. కాదు, పేరుని నాని గారు అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటారు? జగన్ పరిపాలనలో పేరు నాని గారు. ఈసారి అసలు గెలిచినా కూడా పేరుని కిట్టు గెలిచేవాడేమో కానీ నాని కాదు కదా ఓట్ చేసింది. ఓకే. ఎలా ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు? ఎలా ఉందా? బాగుందండి. బాగానే ఉందా? బాగుంది. సాటిస్ఫైడా? సాటిస్ఫైడ్. ఓకే. రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ వాటర్ కానీ రాలేదు, కట్టిస్తామంటున్నారు. చిన్నాపురం తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాయ వెంకటేశ్వరరావు గారు ఎన్నికయ్యారు. ఆయన ఎప్పుడు కూడా మా ఊరి గురించి బాగానే తీసుకుంటారు సార్. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చారు కదా, చాలా ఊర్లలో డెవలప్మెంట్ చేస్తున్నారని అన్నారు కదా. గతంలో రోడ్లు వేయకుండా ఉన్న రోడ్లు ఇప్పుడు ఏమైనా వేసారా? లేదండి, మాకు వేసారు. మా ఇంటి పక్కనే వేసారండి. ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు? మేము ఎన్నాళ్ళు మట్టి అంటే ఆ రోడ్డు అనేది ఇక ఇప్పుడు వచ్చింది కానీ ఇంత క్రితం 25 ఏళ్ళు అవునాయి, 30 ఏళ్ళు అవునాయి, అప్పటి నుండి ఆ రోడ్డు లేదండి. ఈ పరిపాలనలోనే వచ్చింది. ఇంకేం జరిగింది అభివృద్ధి? అభివృద్ధి అంటే రోడ్లు గోతులు పడి అన్నీ సరి చేసి మాకు వంతెన డౌన్ ఉంటుంటే మళ్ళీ డెవలప్మెంట్ పై వంతెన కట్టారు. మళ్ళీ కోడూరు వరకు బస్సు వేశారు. కోడూరు వరకు కూడా రోడ్లు వేస్తామని మొన్న మంత్రి గారు వచ్చి చెప్పారండి. ఫ్రీ బస్ వాడుకుంటున్నారా? వాడుకుంటున్నామండి, వాడుకుంటున్నాం. అదే అందుకే బందరు పదే వస్తే వెళ్తా ఉన్నారా? మరి వేసినందుకు దాన్ని మేము వినియోగపరచుకోవాలి కదా. అవును. కానీ ఇంకొకటి యాదర బస్సు వెళ్తలేదండి, అటు కూడా బస్సు వేస్తే పెదయాదర వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా స్టూడెంట్స్. అది గెలిచిన జనసేన సర్పంచ్
జనసేన సర్పంచ్. అవునా? అవునండి. మరి ఆయన పట్టించుకోవట్లేదా? వాళ్ళు ఏంటంటే ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడే మాకు కనబడతా ఉంటారండి. అభివృద్ధి చేసిన ఎప్పటికైనా ఎన్నాళ్ళు కలిసినా కానీ అభివృద్ధి చేసిన నాయకులను ఎప్పుడు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు జగన్ పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి ఏం తేడా గమనించారు? జగన్ ఉన్నప్పుడు డబ్బులు వేసేవాడు కదా. అవునండి. ఇద్దరికి ఏం గమనించారు? ఎవరిది బాగుంది? ఏం గమనించారంటే అప్పుడేమో డబ్బులు వేసినప్పుడేమో డబ్బులు వేస్తున్నారు మాకు మహిళలకి అని సంతోషంగా అప్పుడు ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రయాణాలు చేస్తుంటే రోడ్లు ఇదిగా ఉన్నాయి. ఇంకా ఉద్యోగాలు కూడా నిరుద్యోగాలు కూడా పోయి ఉద్యోగాలు వస్తే స్టూడెంట్స్ కూడా సంతోషపడతారు. బాగుంటుంది. ఓవరాల్గా కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? 10కి 10కి 8 మార్క్స్. 8 మార్క్స్. ఎందుకు 2 మైనస్? 2 మైనస్ అంటే ఇంకా చేయాల్సినవి ఉన్నాయి కదా, అవి కూడా పూర్తి అయితే 2 క్లియర్. పవన్ కళ్యాణ్ గురించి అంటే ఆయన ఇది వరకు కంటే ఇప్పుడు వచ్చి ప్రతి సాట కూడా ఒక గమనికగా ఈ ప్రభుత్వానికి ఇది చేయాలి అని వాగ్దాటిలో చెప్తున్నారు కాబట్టి అది బాగుంది. మాది బీచ్ ఏరియా అన్న. బీచ్ ఏరియా ఫుల్ ఫ్లోటింగ్ ఉంది అయితే. బీచ్ అయితే ప్రజెంట్ అయితే బస్ ప్రాబ్లం అయితే లేదన్న. జనాలు పెరిగారా తగ్గారా? పర్యాటకులు బాగానే ఉన్నారన్న. అలాగే బాగానే ఉంది. వారాంతాల్లో వీకెండ్స్లో బాగా. అంటే స్టూడెంట్స్కి అయితే నెంబర్ 1 అన్న. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే ఓకే. ఆటోలు ఎత్తుక్కోకుండా మార్నింగ్ ఈవినింగ్ పర్ఫెక్ట్గా మన బీచ్ ఏరియాకి అయితే బస్సు అయితే నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉంది. ఆటో వాళ్ళకైతే మా బీచ్ ఏరియాకి ఎటువంటి ఇబ్బంది లేదు. లేదు. ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గారి పనితీరు ఎలా ఉంది? నెంబర్ 1 సార్. నెంబర్ 1. 2014 పోల్చుకుంటే ఇప్పుడు 2025 ఇది 6 నడుస్తుంది. నెంబర్ 1. ఎందుకని నెంబర్ 1? పోయిన పాలన కంటే ఇప్పుడు ప్రజెంట్ పాలన అయితే నెంబర్ 1 ఉంది సార్. ఎందుకని? ఎందుకంటే అభివృద్ధి అనేది పెరుగుతుంది ఇప్పుడే. అభివృద్ధి అంటే పోయిన పాలనలో అయితే అభివృద్ధి అనేది ఏం లేదు. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ 2 ఇయర్స్లో మనకి అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. మొదలైంది. ఎలాంటి అభివృద్ధి చేస్తున్నావు అంటే కొత్త కొత్త అంటే రోడ్స్ అని, లేకపోతే కొత్త షాపింగ్ మాల్స్ అని, ఇవని ఫ్లాట్స్ అని, అవన్నీ కొత్తగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి ఇప్పుడు అన్నీ. 10కి ఎన్ని మార్కులు వేస్తావు? రవీంద్ర గారికి ఎన్ని మార్కులు వేస్తావు? 10కి అయితే 10 ఇస్తాను సార్. 10కి 10 ఇస్తాను 100%. పేర్ని నాని గారికి 7 ఇస్తాను సార్. 7. ఎందుకంటే ఆయన ఏంటంటే గెలిచారు తప్ప మన రోడ్స్ కానీ లేకపోతే గెలిచిన తర్వాత వచ్చి పూర్ పీపుల్స్ని ఏమైంది ఏంటని అడగడం లేదు. అంటే హామీ ఇచ్చారు, పలానా ఏరియాలో హామీ ఇచ్చారు, మళ్ళీ వచ్చి ఏమైందమ్మా ఇది పలానా పరిస్థితి అని చెప్పేసి చెప్పడం లేదు. వాళ్ళ అబ్బాయి రాజకీయం ఎలా? వాళ్ళ అబ్బాయికి ఇంకా నాలెడ్జి రాలేదండి. అంటే చిన్న తత్వం కదా, వాళ్ళ నాన్న నుంచి నేర్చుకోవాలి. ఆయన ఏంటంటే వాళ్ళ నాన్నగారు చెప్పింది ఈయన ఫాలో అవుతున్నాడు అంతే. ఇంకా మెచ్యూరిటీ రావాలి. ఏంటంటే పెద్దలు అంటే సీనియర్ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని చూసి వాళ్ళ చెప్పిన మాటలు విని మన కిట్టు గారు మన దగ్గర ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వస్తాయి 10కి? టోటల్గానే 9 ఇస్తానండి. 9. అంతే అండి. అంటే ఒకటే 10 ఇవ్వాలంటే ఏదో ఒక మైనస్ ఉంటుంది కదా సార్. ఏదో ఒక మైనస్ నీకు కనిపించిన మైనస్? నాకంటే ఏది కనిపించాల ప్రజెంట్. అంటే వాళ్ళు అంటే దాన్ని ఏమంటారంటే వాళ్ళు సపోర్ట్గా లేరు దాంట్లో. కొట్టుకోవడం అంటే తిట్టుకోవడం. మాది సత్రపాలెం అండి, బీచ్ ఏరియా, మంగినపూడి. పర్లేదు. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 అండి. ఆయన పరిపాలన పంచాయతీకి సంబంధించింది అయితే డెవలప్మెంట్ అంటే సంధికి రోడ్లు వేసారండి పవన్ కళ్యాణ్. అంటే ఆయన పేరు మీద మనకి అక్కడ వర్క్ జరిగింది ప్రతి సంధికి. అంతకుముందు ఏదైతే సందులో రోడ్డు లేదో ఇసుక డొంక ఉందో ఆ ఇసుక డొంకలో ఇప్పుడు రోడ్డు పడింది. బాగా అండి. బాగా. థ్యాంక్ యూ సో మచ్.